హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో క్రాస్ సీజన్ 2 రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు గైస్ మన ఛానల్లో ఆల్రెడీ క్రాస్ సీజన్ 1 రివ్యూ అయితే చేసాం. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే దట్ సీజన్ ఒక సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి. చాలా మందికి సజెస్ట్ కూడా చేసాం మనం. సీజన్ 1 లో అలెక్స్ క్రాస్ పర్సనల్ గా బ్రేక్ అయిపోతాడు. వైఫ్ మర్డర్ మిస్టరీ, సీరియల్ కిల్లర్ చేజ్, లాస్ట్ కి క్లోజర్ కూడా వచ్చింది. బట్ స్కార్స్ మాత్రం ఫుల్ గా అయితే హీల్ కాలేదు. అండ్ ఇప్పుడు సీజన్ 2 లో క్రాస్ లైఫ్ మళ్ళీ నార్మల్ అయింది అనుకుంటున్నప్పుడు ఇంకో డేంజరస్ కేసులోకి అయితే పుల్ అయిపోతాడు. సో క్వశ్చన్ ఏంటంటే సీజన్ 2 హైప్ కి తగ్గట్టు ఉందా, వర్త్ వాచింగ్ లేదా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ భయ్యా. ప్రెసెంట్ అయితే టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. అండ్ ఒకేసారి రిలీజ్ చేయలేదు, వీక్లీ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఫెబ్లో స్టార్ట్ అయింది. ఐ థింక్ సీజన్ 2 అన్నది నిన్నటితో ఈ రోజుతో అయితే ఎండ్ అయింది అనమాట. టోటల్ 8 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు యావరేజ్ గా 55 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే ఆబ్వియస్లీ బాగుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఈసారి కేసు సింపుల్ సీరియల్ కిల్లర్ కాదు, రిచ్ పీపుల్ ని టార్గెట్ చేస్తున్న ఒక మిస్టీరియస్ విజిలెంట్ కిల్లర్ స్టోరీ అనమాట. ఈ కేసుని సాల్వ్ చేయడానికి క్రాస్ FBI ఏజెంట్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు భయ్య. కానీ మ్యాటర్ ఏంటంటే ఈసారి కొంచెం స్టేక్స్ హై ఉంటాయి అనమాట. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, మరి క్రాస్ అండ్ FBI ఏజెంట్ కలిసి ఏం చేశారు అన్నది మీరు ఈ సీజన్ 2 లో చూస్తారు. ఇక నాకు ఎలా అనిపించింది అంటే సీజన్ 2 ఆబ్వియస్లీ భయ్య మీకు కనుక సీజన్ 1 నచ్చితే అంటే ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కానీ అండ్ క్రాస్ క్యారెక్టరైజేషన్ కానీ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ది స్టేక్స్ వర్కౌట్ అయ్యి ఉంటాయి. ఆబ్వియస్లీ సీజన్ 2 కూడా వర్కౌట్ అవుతుంది. బట్ ఈసారి కొంచెం ఎమోషనల్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది అనమాట. నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే డార్క్ అండ్ ఎంగేజింగ్ స్టోరీ భయ్య. థీమ్ అయితే తీసుకుంటారన్నమాట సీరియల్ కిల్లర్ కి అండ్ రిచ్ పీపుల్ కి మధ్య. అది కొంచెం మనకి రొటీన్ అండ్ ఫెమిలియర్ ప్లాట్ అయినప్పటికీ కూడా చాలా డార్క్ అండ్ ఎంగేజింగ్ ఉంటుంది అది ప్రెజెంట్ చేసిన విధానం ప్రకారం. అండ్ ఈసారి ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీకు సీరియస్ టోన్ అయితే సెట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ పేస్డ్ గా తీసుకెళ్తారు భయ్య స్టోరీని. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించదు అండ్ లాగ్ కూడా చేయలేదు. సో అందువల్ల ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీకు ఆ సీరియస్ టోన్ క్రియేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈసారి కిల్లర్ పర్స్పెక్టివ్ అది బాగా చూపించారు అనిపించింది నాకు. ఆ ట్విస్ట్ బాగానే వర్కౌట్ అవుతుంది. అంటే ఆడియన్స్ కి కిల్లర్ సైడ్ ని కూడా చాలా ఎంగేజింగ్ గా చూపించారు భయ్య. సో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది అండ్ మారల్ కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. రొటీన్ ఉంటుంది అది మాత్రం నేను పక్కా చెప్పేస్తా. కిల్లర్ పర్స్పెక్టివ్ కానీ ఆ మోటివ్ కానీ రొటీన్ ఉంటుంది, కానీ చూపించిన విధానం వల్ల ఎమోషనల్ కనెక్ట్ అయితే బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ ఇంకా మెయిన్ గా మన మెయిన్ లీడ్ క్యారెక్టర్ అలెక్స్ క్రాస్ క్యారెక్టర్ అయితే ఏమన్నా స్క్రీన్ ప్రెసెన్స్ భయ్యా. సీజన్ 1 లో ఎంత డామినేట్ చేస్తాడో సీజన్ 2 లో కూడా ఆ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే పిచ్చి పీక్స్ అనే చెప్పాలి. చాలా బాగా అనిపించింది. ఎమోషనల్లీ ప్లస్ ఇంటెలిజెంట్ రెండు మిక్స్ చేసిన క్యారెక్టర్ అదిరిపోయింది. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే మెయిన్ లీడ్ క్యారెక్టర్ ది. అండ్ ఈసారి సీజన్ 2 కి బిగ్గర్ స్కేల్ ఉందని చెప్పాలి. ఎందుకంటే మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి, బిగ్గర్ కాన్స్పిరసీ ఉంటుంది. సీజన్ 1 కన్నా కూడా స్కోప్ ఎక్కువ ఉందన్నమాట ఈసారి సీజన్ 2 లో. సో అందువల్ల కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తున్న ఫీల్ కూడా క్రియేట్ అవుతుంది. దీని పరంగా నాకైతే సీజన్ 2 బాగానే వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చిరాకు వచ్చింది భయ్య నాకు చాలా వరకు. ఎందుకంటే ఈ వీక్లీ ఎపిసోడ్స్ వారం వారం ఎపిసోడ్స్ చూస్తుండడం వల్ల ఆ స్లో పేసింగ్ అనేది బాగా ఎక్కువగా క్రియేట్ అయింది నాకు. అంటే ఆ డ్రామాకి చాలా బోర్ తెప్పించింది. మీరు బింజ్ వాచ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు, కానీ నాకు ఈ ప్రాబ్లం అనిపించింది. నాకు అందుకే ప్రైమ్ వీడియో అంటే చిరాకు వస్తుంది. ప్రైమ్ కానీ జియో హాట్స్టార్ కానీ వీక్లీ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ మూడు పోద్ది అనమాట, చూసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోద్ది. అండ్ ఇంకా సప్లాట్స్ కూడా టూ మెనీ అయిపోయాయి. మెయిన్ స్టోరీ ఫోకస్ అయితే కొంచెం డైల్యూట్ అయిందని చెప్పాలి. అండ్ కొన్ని చోట్ల మెయిన్ క్రాస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తన క్యారెక్టర్ కొంచెం సైడ్ అయిపోతుంది అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. టూ మెనీ సప్లాట్స్ వల్ల అవి నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సీజన్ 1 కన్నా కూడా పర్సనల్ స్టేక్స్ అయితే కొంచెం తగ్గిందని చెప్పాలి. సీజన్ 1 లో పర్సనల్ డ్రామా ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ సీజన్ 2 లో కొంచెం లెస్ పర్సనల్ ఫీల్ అయితే వస్తుంది. ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే తగ్గిపోయిందని చెప్పాలి. అవి అంత తీసి పాడేసే అంత ఏం లేదు. సీజన్ 1 ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందో అంతకన్నా కొంచెం బెటర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు సీజన్ 2 అన్నది. బట్ ఎమోషనల్లీ పరంగా మాత్రం సీజన్ 1 బెస్ట్ అనిపించింది నాకు. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు సీజన్ 2 కూడా. మీకు కనుక సీజన్ 1 నచ్చి ఉంటే కనుక ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.